పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ గారు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ గారు మాట్లాడుతూ, జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ఇప్పటి వరకు పోలీసులు బలంగా పనిచేశారని, శాంతి భద్రతలను అదుపు చేయడానికి చిన్న చిన్న సంఘటనలు జరిగినా పోలీసులు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారన్నారు. గత వైకాపా ప్రభుత్వం అన్నం పెట్టే ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లుండి నుండి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం పరిపాలన చేస్తుందన్నారు. ఇక నుంచి మాదక ద్రవ్యాలు అనేవి కనపడవని, అభివృద్ధి జరగాలి అంటే చంద్రబాబు సీఎంగా ఉండాలన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో చీకట్లు కమ్ముకున్నాయని, ఇక నుండి వెలుగులు ఆంధ్రప్రదేశ్ను మనమందరం చూస్తాం అని అన్నారు. చంద్రబాబు తీసుకునే ప్రతి నిర్ణయం మంచి భవిష్యత్తు కోసం మాత్రమేనని, వైసీపీ ప్రభుత్వంలో మూసివేసిన అన్నా క్యాంటీన్లను తిరిగి తెరుస్తాం అని అన్నారు. పేదల ఆశలకు తగ్గట్టుగానే టీడీపీ ప్రభుత్వం ఉంటుందని, ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్టా కిరణ్, సీనియర్ నాయకులు కపిలవాయి విజయ్ కుమార్, వేములపల్లి నర్సయ్య, జిల్లా అధికార ప్రతినిధి రాపర్ల జగ్గారావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ పాల్గొన్నారు. వస్తారనేది కూడా ఆశిస్తున్నాం. ఏదున్నప్పటికీ ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలిగిన దిట్ట, అదేవిధంగా మళ్ళీ అందరి జీవితాల్లో వెలుగుని నింపగలిగిన మహా మనిషి, మరి సవ్యచాచి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయటం అనేది తెలుగువారు అందరూ మరి ఉత్సాహంగా, ఆనందంగా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. తప్పనిసరిగా ఆ ఉత్సవంలో వారు తీసుకునే నిర్ణయాలు, వారు ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత తీసుకునే నిర్ణయాలు ఈ ఆంధ్రప్రదేశ్ని ముందుకు నడిపిస్తాయనేది అందరూ ఆశిస్తున్నారు. దాంతోపాటు పార్టీ పరంగా మేము కూడా ఈ నిర్ణయాలు, వారు తీసుకునే నిర్ణయాలు ఈ యొక్క తెలుగు ప్రజలకి ఉపయోగపడతాయనేది మేము భావిస్తున్నాం. పల్నాడు జిల్లాలో అనేక రకాలుగా శాంతి భద్రతలను పరిరక్షించాలనే ఆలోచనతో ఇక్కడున్న ఎస్పీ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, కారణాలు ఏమున్నప్పుడు కూడా బలమైన ఎఫ్ఐఆర్లు అనేది నమోదు చేశారనేది ప్రజల నుండి వస్తున్న వార్తలు. చిన్న చిన్న విషయాల్లో కూడా రౌడీ షీటర్లను ఓపెన్ చేస్తున్నాము. అదేవిధంగా చిన్నపాటి వాటిని ఎస్సీ ఎస్టీ కేసులుగా బనాయించడం, గొడవ ఉన్నా లేకపోయినప్పుడు కూడా అక్కడ చిన్న గొడవ జరిగిందంటే 307 కేసెస్ వరకు కూడా వెళ్ళటం, ఇవన్నీ ప్రజల్లో తెలియని ఆందోళనని సృష్టిస్తూ ఉన్నాయి. దయచేసి రేపు 12వ తారీఖు గౌరవ మరి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటం, ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త ప్రభుత్వానికి మరి శ్రీకారం చుట్టూ జరుగుతుందనేది అందరి యొక్క ఆలోచన. మరి కొత్త ప్రభుత్వం అన్ని విధాల శాంతి భద్రతలను కాపాడుతుంది, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంది. అందుకనే ఎన్డీఏలో ఈరోజు భాగస్వామ్యం అయ్యి కేంద్రంలో కూడా పదవులు తీసుకోవటం కూడా జరిగింది. వారు కూడా ప్రమాణ స్వీకారాలు కూడా చేయడం కూడా జరిగింది. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త క్యాబినెట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకు నడవాలి, మీరు ఒకటే గమనించాలి. ఈ రాష్ట్రానికి రాజధాని అనేది ఒక శుభసూచన, అమరావతి అనేది. ఈ అమరావతిని ప్రమాణ స్వీకారానికి ముందే మళ్ళీ
ఒక వెలుగును తీసుకురావడం కోసం అడవిగా ఉన్న అమరావతిని మళ్ళీ ఒక పూర్తి వైభవంగా తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్న మరి కాబోయే ముఖ్యమంత్రి గారికి, ప్రమాణ స్వీకారం చేసి కాబోయే ముఖ్యమంత్రి గారికి పల్నాడు జిల్లా తరఫు నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు ఎవరైతే అరాచకాలు చేశారో, అరాచకాలకి ప్రోత్సహించిన వ్యక్తుల్ని, అదేవిధంగా అన్నం పెట్టే ఆంధ్రప్రదేశ్ని